ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం రోజున చేపట్టారు. భూస్వాములు దొరల అరాచకాల నుండి ప్రజలను విముక్తి చేసేందుకే విరోచన పోరాటం చేసిన వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భూమి భుక్తికి విముక్తి యుద్ధానికి దొడ్డి కొమరయ్య చేసిన సేవలు ఎనలేనివి అని, భూస్వాములు దొరల అరాచకాల నుండి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచిత పోరాటం చేసిన వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, భూమి భుక్తి విముక్తి ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వం ప్రధాన కారణమని కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు ఎనిల కనకయ్యతో పాటు గ్రామస్తులకు చెందిన సిఐ మల్లేశం, పార్టీ నాయకులు గొల్ల కుర్మలు హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్రపటంతో కుర్మ డోలు డప్పుల మధ్య పురవీధుల గుండా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. కొమరయ్య సాధారణ గొర్రెల పెంపకదారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరలు, భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతీ యువకులను ఏకం చేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని సందర్భంగా పేర్కొన్నారు. ఆయన పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షులు కలగుట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ చక్రధర్ రెడ్డి, భాజపా మండల అధ్యక్షులు కాంతికుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్యతో పాటు మాజీ సర్పంచ్ చిట్నేని సరితా శ్రీనివాసరావు, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, ఉప సర్పంచులు చాడ శ్రీనివాస్, లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థలు అప్పుడున్న రజాకాల వ్యవస్థను ఆ రోజు నాటి దేశముఖు ఎవరైతే రామచంద్రారెడ్డి అంటే ఆయన రెడ్డి సామాజిక, ఆ రోజు నరసింహారెడ్డి మిగతా వాళ్ళు అతని వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే మరి వాళ్ళకు సపోర్టుగా కమ్యూనిస్టు పార్టీ యొక్క భావజాలానికి ప్రభావితుడైన దొడ్డి కొమరయ్య గారు ఆ రోజు తనతో పాటు ఉన్న సమాజాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి ఒక పెద్ద పోరాటం, ఒక ర్యాలీగా తీస్తూ ముందు వరుసలు నిలబడి మరి ఆ రోజు ప్రాణాలను సమాజం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం, ఈ బానిసత్వం నుంచి రజాకాలు అరాచకాలు పోగొట్టడానికి మరి ఆ రోజు ప్రాణాలు వదిలేసినాడు. అట్టి ప్రాణాలు వృధా కాకూడదు అంటే మనం అతని యొక్క స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఇవాళ దొడ్డి కొమరయ్య విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం అంటే ఆయన చేసినటువంటి మంచి పనులని, ఆయన చేసినటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనేటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపాలని, సమాజంలో అందరం సమానంగానే జీవించాలి అనేటువంటి పద్ధతిలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటాలని ఆనాడు ఉన్నటువంటి నైజాం పాలకులు, ఆనాడు ఉన్నటువంటి ముందున్నటువంటి నాయకుడిని పొట్టన పెట్టుకొని చంపినటువంటి తరుణంలో ఒక తొలి అమరవీరుడిగా మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య దున్నే వాళ్ళకి భూమి కావాలని, భూమి అంతా కొద్ది మంది చేతిలోనే కాదు, ఎవరు కష్టపడతారో, ఎవరైతే పని చేస్తారో, పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికి భూములు ఉండాలని చెప్పేసి ఆనాడు కొట్లాడినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య ఆ పోరాట స్పిరిట్ అనేది నిజంగా మన కులంలో, కుర్మ కులంలో నిజంగా మన